పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం కోనూరులో విషాదం చోటు చేసుకుంది. కుంకులగుంటకు చెందిన వ్యక్తులు కోనూరులో ఓ ఫంక్షన్ కు వచ్చి కృష్ణానదిలో బోటెక్కారు. ప్రమాదవశాత్తు బోటు బోల్తా పడింది. వారిలో 5గురు క్షేమంగా ఉండగా మిగిలిన 4 గల్లంతయ్యారు. 2 మృతదేహాలు లభ్యం కాగా మరో 2 కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. మా కరెస్పాండెంట్ రవికృష్ణ పూర్తి సమాచారం అందిస్తారు. రవికృష్ణ, అసలు ఈ బోటు ప్రమాదం ఎలా జరిగింది? ఒక విహారయాత్ర విషాదయాత్రగా మారి 4 ప్రాణాలను బలితీస్తున్నటువంటి ఘటన అయితే మాత్రం ఇక్కడ అచ్చంపేట మండలం కోనూరులో జరిగింది. ఈ కోనూరుకు సంబంధించి కోనూరులో ఫంక్షన్ కి అటెండ్ అయ్యేందుకు ఈ కుంటలకు చెందినటువంటి కుటుంబ సభ్యులు అయితే రావడం జరిగింది. అక్కడికి వచ్చిన తర్వాత మధ్యాహ్నం అయితే మాత్రం భోజనాల అనంతరం అక్కడ ఉన్నటువంటి కృష్ణానది తీరంలో నుంచి అక్కడ కృష్ణా నదిలోకి వాళ్ళైతే మాత్రం బోట్ లో వెళ్లేందుకైతే మొత్తం 14 మంది కూడా అక్కడికి రావడం వచ్చారు. వచ్చిన తర్వాత 10 మంది అయితే మాత్రం అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఒక పడవ ఏదైతే ఉందో ఆ పడవ ఎక్కి ఆ లోపలికి పోయేందుకు మరో ఒడ్డు వైపు పోయేందుకైతే వాళ్ళైతే మాత్రం ఉత్సాహం చూపించారు. దాంతో అక్కడ ఉన్నటువంటి పడవను తీసుకొని వాళ్ళు వెళ్ళినటువంటి సందర్భం, అటువంటి సందర్భంలో ఒక్కసారిగా కూడా ఆ బోటు కొంత దూరం వెళ్ళిన తర్వాత బోల్తా పట్టడంతో అక్కడ ఉన్నటువంటి 10 మందిలో 6గురిని అయితే కాపాడారు. 4 అయితే మాత్రం గల్లంతైన పరిస్థితి. ఆ తర్వాత 4గురిని కూడా మృతి చెందినటువంటి గుర్తించడం జరిగింది. మృతి చెందిన వాళ్ళు సత్యానంద్, రాజలక్ష్మి, సంధ్య, బత్తుల కార్తీక్, సేతు, ఈ మొత్తం 4 కూడా ఈ బంధువులు కావడంతో మాత్రం అక్కడ తీవ్ర విషాద పరిస్థితులకు నెలకొన్నాయని చెప్తారు. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ.